ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయమ్మా. ప్రధానంగా సూర్య భగవానుడు 3వ రాశిలో, చంద్రుడు 10వ రాశిలో, జన్మ శుక్రుడు ఏకాదశ, రాహువు. అత్యంత శుభకాలం నడుస్తోంది. మొదలుపెట్టిన పనుల్లో త్వరగా విజయం ఉంటుంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పనుల్లో స్పష్టత ఏర్పడుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మబద్ధంగా సత్ఫలితాన్ని ఇస్తాయి. ప్రయత్నం బలంగా ఉండాలి. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇది యోగ్యమైన కాలం. మనోబలంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా స్పష్టమైన భవిష్యత్తు లభిస్తుంది. అభివృద్ధిని సాధించడానికి కాలం అనుకూలిస్తుంది. మీలోని ప్రతిభ ప్రకాశిస్తుంది. మంచి సమన్వయం ఏర్పడుతుంది. తలపెట్టిన కార్యాల్లో గుర్తింపు ఉంటుంది. సామాజికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. అవసరాలకు తగిన విధంగా ఆర్థిక స్థితి ఏర్పడుతుంది. జన్మ శుక్రయోగము వచ్చిన ధనాన్ని కాపాడే విధంగా మేలు చేస్తుంది. ఏకాదశి రాహుగ్రహ యోగం బుద్ధిపరంగా మంచి ఆలోచనని కలగజేస్తుంది. తద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. ఏకాగ్రత వ్యాపారం కూడా చేసినట్లయితే మంచి జరుగుతుంది. ఎవరు ఏమన్నా మనసుకు తీసుకోకుండా సహనాన్ని పాటించండి. వినయ విధేయతలతో ముందుకు సాగితే సంస్కారవంతమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు శ్రీ మహావిష్ణు అష్టోత్తరం చదువుకోవటం చాలా మంచిది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? విష్ణు దర్శనం శక్తిని పెంచుతుంది. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువుగారు? బుధ ప్రీతిగా పెసలు కొద్దిగా దానం చేయండి.